కాంగ్రెస్ పార్టీలో చాలామంది రేవంత్ రెడ్డిని రాజశేఖర్ రెడ్డి వారసుడుగా సెట్ అవుతాడు అని నమ్ముతున్నారు. ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా అదే వాళ్ళకి ఆ నమ్మకాన్ని కల్పించారు. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక లైఫ్ హైదరాబాద్లో ఉన్నటువంటి నాయకులకంటూ వచ్చింది అంటే బికాజ్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి. అంతకుముందు అంతా తెలుగుదేశం హవా నడిచేది హైదరాబాదులో. కాంగ్రెస్ అంటే అక్కడక్కడ ఉందంటే ఉందన్నట్టు ఏ పీజేఆర్ లాంటి వాళ్ళు కనబడేవాళ్ళు తప్పించి సిచ్యుయేషన్ ఉండేది కాదు. బట్ రాజశేఖర్ రెడ్డి వచ్చాక మంచి లైఫ్ వచ్చింది. కాంగ్రెస్ నాయకులు అనేక మంది ఒక వెలుగు వెలగగలిగారు. అయితే ఆ టైంలో రాజశేఖర్ రెడ్డి దగ్గర ఏది దానం నాగేందర్ రాజశేఖర్ రెడ్డి కోసం అని చెప్పి ముందు తెలుగుదేశం తరపున గెలిచినోడు రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేస్తే ఓడిపోయినా సరే రాజశేఖర్ రెడ్డి మంచి లైఫ్ ఇచ్చారు. ఒక వెలుగే వెలిగాడు ఆయన. అలాంటి దానం నాగేందర్ మొన్న బీఆర్ఎస్ తరపున గెలిచిన ఇటు కాంగ్రెస్ పార్టీలోకి చేరాడు. రేవంత్ రెడ్డిని ఆ కోణంలో నమ్మిన. అయితే తనకి ఇదివరకు ఇచ్చే ప్రయారిటీ రాజశేఖర్ రెడ్డి టైంలో ప్రయారిటీ ఏమీ లేదు. నిన్న చింతల బస్తీలో కూల్చివేతల దగ్గరికి వెళ్ళి మీరు నాతో చెప్పకుండా ఎట్టా కూలుస్తారంటే అసలు మీతో చెప్పాలని చెప్పి మాకేం ప్రభుత్వం నుంచి ఆదేశం రాలేదండి అని అధికారులు చెప్తే బెత్తరపోవడం దానం వంతైంది. ఉండాలో తెలీదు, వెనక్కి పోవాలో తెలియదు. వెనక్కి పోతే బీఆర్ఎస్ నమ్మదు, ఉందామంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరు అతనికి విలువ ఇవ్వట్లేదు. పోనీ ఇంకెవరన్నా పట్టించుకుంటారు ఏపీసీసీ చీఫ్ అంటే అది లేదు. అక్కడ ఉన్నోళ్లే 60 జన గ్రూపులు ఉంటాయి, మధ్యలో ఈయన కోసం ఎవరు త్యాగం చేయాల్సిన సిద్ధంగా లేరు. ఆ పరిస్థితి తయారైంది. దాంతో రెంటికి చెడ్డ రేవడైంది దానం పరిస్థితి.